హలో అండి. ఆల్రెడీ మీకు రెఫరెన్స్ పిక్ చూస్తేనే అర్థమైపోయింది కదా. సో మంచి గోల్డెన్ కలర్ లెహంగా అయితే కుట్టించాను. సో ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ఈ కాంబినేషన్లో. సో ఇది వచ్చి నేను 2.5 months బ్యాక్ కుట్టించాను ఉగాది కానీ, బట్ నేను ఉగాదికి వేసుకోలేదు అన్ఫార్చునేట్గా. బర్త్డే కోసం అని చెప్పి ఎత్తి పెట్టుకున్నా. సో ఇదైతే నేను చీర తీసి కుట్టించాను. చీర వచ్చి అపూర్వాలో తీసుకున్నా. సో చీర మొత్తం ఇట్లా మిర్రర్స్ వచ్చి కట్ బార్డర్ వచ్చింది. సో దీన్ని మొత్తం మంచిగా ప్రిల్స్ పెట్టి లెహంగా లాగా అయితే కుట్టించుకున్నాను. మంచిగా ప్రిల్స్ పెట్టడం వల్ల క్యాన్ లేకపోయినా కూడా మంచిగా బ్లఫీగా తెలుస్తుంది అనమాట. సో లెహంగా గేర కూడా చాలా బాగుంది. సో టోటల్ బడ్జెట్ వచ్చి 2.5K అయింది. సో క్యాన్ లేకపోయినా కూడా గేర ఎంత బాగుందో కదా. అండ్ క్యాన్ వేసుకుంటే బుట్ట బొమ్మలాగా కనిపిస్తాము. సో దీనికి బ్లౌజ్ వచ్చి నేను బోట్ నెక్ పెట్టించాను. బోట్ నెక్తో ఇట్లా మొత్తం కట్ డిజైన్ అనమాట హ్యాండ్స్కి అండ్ నెక్కి. సో మా టైలర్ బాగా కుడతాడు కానీ నేను చెప్పినట్టు కుట్టాడు, ఆయనకు నచ్చిందే కుడతాడు అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టమంటే ముందు హుక్స్ పెట్టాడు. సో వెనకాల వచ్చి పాట్ నెక్ పెట్టాడు అండ్ పాట్ నెక్ కూడా కట్ డిజైనే. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది బడ్జెట్ 2.5K అయింది. సో చీర 1K కుట్టించినందుకు 1200 ఇంక్లూడింగ్ లైనింగ్ అండ్ దుపట్టా వచ్చి 300. సో ఓవరాల్ లుక్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ దుపట్టా వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. 300 లోపే వచ్చింది. క్వాలిటీ మాత్రం అమేజింగ్ ఉంది. అండ్ దీనికి మంచిగా బార్డర్ వచ్చి దీనికి 4 set టాజల్స్ వచ్చింది. ఏ కలర్ దుపట్టా అయినా సరిపోతుంది, బట్ నాకు ఎందుకు మెరూన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, ఈ కాంబినేషన్. సో ఓవరాల్ లుక్ మళ్ళీ బర్త్డేకి వీడియో తీసి పెడతా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.